ఎలాగైనా మృదులాన్ని కాపాడాలి గురువుగారు. అసలేం చేయాలో చెప్పండి. ఏం చేయడానికైనా నేను సిద్ధం. మృత్యుంజయుడైన ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజ చేసి అభిషేకంతో ప్రసన్నం చేసుకుని ఆ ఆకులతో వైద్యం చేస్తే అమ్మాయి బ్రతికే అవకాశం ఉంది. ఆ హోమం కన్న తండ్రి గాని కట్టుకున్న భర్త గాని చేయించాలి. అప్పుడే దాని ఫలితం ఉంటుంది. అయ్యో భగవంతుడా, ఏం పాపం చేసింది నా బిడ్డ? ఎందుకయ్యా నా బిడ్డ ప్రాణాలతో ఆడుకుంటున్నావు? అంటే మృదులకేం కాదు? గురువు గారు చెప్పిందంతా విని కూడా ఏం కాదంటున్నారేంటి బాబు? గురువుగారు చెప్పిన హోమం నేను చేస్తాను. బాబు మీరా? అవునంటే చేయగలిగే స్థానంలో ఉన్నాను కదా బాబు. మీకు చెప్పడానికి కష్టంగా ఉంది, కానీ చెప్పక తప్పని పరిస్థితి. అంటే మృదుల మెళ్ళో నేను తాళి కట్టాను. తెలుసు బాబు, కానీ అడిగే సాహసం చెయ్యలేకపోయాను. కానీ నిజం బయటపడితే నీ పరువు పోతుందనే ఎప్పుడు అది బాధపడేది బాబు. ఇప్పుడు ఈ హోమం అది చేసి నిజం బయటపడుతుందనే భయంతోనే నేను మృదులాని పరిస్థితుల్లో చూసి కూడా ఇంకా నిజం బయటపడుతుంది, పరువు పోతుందని భయపడితే మృదులాకి మంచి స్నేహితుడిని కాదు కదా, కనీసం మనిషిని కూడా అనిపించుకోనాటి. ఆ క్షణంలో మృదులాని ఆ ప్రమాదం నుంచి కాపాడడానికి నేను తాళి కట్టాను. కానీ ఎప్పుడు మేమిద్దరం భార్యాభర్తలు అనుకోలేదు. అయినా సరే తన మెళ్ళలో తాళిబొట్టున్నందుకు నాకే కీడు జరగకూడదని భార్య ధర్మాన్ని పాటిస్తూనే ఉంది. ఈరోజు నాకు పాము కాటైపోతే తన ప్రాణాలు అడ్డుపెట్టి నన్ను కాపాడింది. అలాంటప్పుడు తన కోసం భర్త ధర్మాన్ని నేనెందుకు పాటించకూడదు? నిజంగా తన ప్రాణాలతో బయటపడుతుందంటే భర్త స్థానంలో ఉండే ఆ హోమాన్ని నేను జరిపిస్తాను. మృదులా నేను కాపాడుకుంటాను. మృదులా, లేవే. నువ్వు గిట్ల కదలకుండా ఉంటే నా ప్రాణాలు పోతున్నాయి. లేవే మృదులా, నీకు దండం పెడతాను. లేవే. ఇద్దరి పెళ్లి ఒకేసారి జరగాలన్నావు. జీవితాంతం ఇద్దరం కలిసి ఉండాలన్నావు. మరి మధ్యలోనే వదిలిపోయే ఆలోచన ఎట్లొస్తుందే నీకు? నువ్వు లేకపోతే నేను ఎట్లుంటాననుకున్నావే? లేవే. ఇగో చెప్తున్నా, నువ్వు కళ్ళు తెరవకపోతే నేను కళ్ళు మూస్తా. అయ్యా, ఎట్లయినా మా మృదుల్ని కాపాడండి అయ్యా. మా మృదుల నాకు ప్రాణాలతో కావాలి. మృదుల, లేకవే. నేను ఏడిస్తే ఏడున్నా వచ్చి కన్నీళ్ళు తుడిసేదానివి కదా.
ఇప్పుడు ఏడుస్తున్నదే. మరి లేవెందే? లే మృదుల, మృదుల లే మృదుల. అమ్మా, మృదులకెలా ఉంది? ఏమైనా తెలిసిందా? నేనొచ్చేసరికి ఇంకా స్పృహలోకి రాలేదమ్మా. ఇగో మళ్ళీ ఆడికే పోతున్నా. మృదులకేం కాదమ్మా. అమ్మవారికి పూజ చేసి కుంకుమ పెట్టినా. లేచొస్తే చూడు. రావాలమ్మా. తనకేదన్నా అయితే మనం ప్రాణాలతో ఉండగలమా? మన కోసమైనా లేచొస్తుంది. పద, నేను కూడా వస్తాను. అమ్మగారు ఏమైంది లక్ష్మి? అమ్మగారు, మృదులమ్మగారు మనకింక లేరమ్మగారు. ఏమైందత్తయ్య? పీడకలమ్మా. మృదులకేదో అయిందని పీడకలొచ్చింది. పీడకలా? అంత గట్టిగా అరిచేసరికి చావు కబురేమైనా వచ్చిందేమో అనుకున్నాను. కలే కదత్తా, మంచినీళ్ళు తాగి పడుకోండి. లేదమ్మా, నేను వెంటనే మృదుల దగ్గరకు వెళ్ళాలి. ఎక్కడికి తీసుకెళ్లారో తెలియడం లేదు. ఒక్కరి ఫోన్ కూడా కలవడం లేదు. కంగారులో నాకు కూడా చెప్పలేదత్తా. కాసేపు ఓపిక పట్టండి, ఇంటికి తిరిగి వచ్చేస్తారు. ఆ హోమం కన్న తండ్రి గాని కట్టుకున్న భర్త గాని చేయించాలి. అప్పుడే దాని ఫలితం ఉంటుంది. నా ప్రాణాలు కాపాడడానికి తన ప్రాణాలను అడ్డం పెట్టింది. ఆ అమాయకురాలి ప్రాణాలు కాపాడు స్వామి. తనయ్య, అమ్మ ఒక్కతే ఆడ టెన్షన్ పడుతుంటది. నువ్వే తీసుకురావా. అలాగే మనసి. అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడ కనిపించడం లేదు. ఏమండి, మా అన్నయ్యని చూసారా? రాత్రి గురువుగారితో మాట్లాడాక ఎక్కడికి వెళ్ళాడు? పూజ చేస్తున్నారమ్మా, అక్కడి నుంచే వస్తున్నాను. పూజ చేస్తున్నాడా? ఏం పూజ? భర్త గాని తండ్రి కాని పూజ చేస్తే ఆ అమ్మాయి బతికే అవకాశం ఉందని గురువుగారు చెప్పారమ్మా. అందుకే మీ అన్నయ్య పూజ చేస్తున్నాడు. బాబు, అభిషేకం చేయండి. తండ్రి గాని భర్త గాని పూజ చేయాలంటే మరి అన్నయ్య పూజ చేస్తున్నాడేంటి?
అన్నయ్యకి తెలిసే చేస్తున్నాడా, తెలియక చేస్తున్నాడా? గురువుగారు అంత క్లియర్గా చెప్తే తెలియకుండా ఎలా ఉంటుంది? తెలిసే చేస్తున్నాడు. మరి తండ్రి గాని భర్త గాని చేయాల్సిన పూజ అన్నయ్య ఎందుకు చేస్తున్నాడు? అంటే అన్నయ్య కూడా మృదులని ఇష్టపడుతున్నాడా? ఓ గాడ్, అసలు ఏం జరుగుతుంది? వాళ్ళ జీవితాలకి సరైన దారి చూపించు. మృదులకేం కాకూడదు. తనయ్య, ఎక్కడున్నారమ్మా? మృదులకేమైందో, మీరెక్కడున్నారో తెలియక ప్రాణాలు పోతున్నాయి తెలుసా? ఇంతకీ మృదులకెలా ఉంది చెప్పు. ట్రీట్మెంట్ ఇస్తున్నారు అత్తయ్య. ఇదిగో, మీరు కంగారు పడుతుంటారని మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చాను. ఇంకా చావలేదా? ఇదేదో పెద్ద మొండి ఘటనలా ఉంది. సరే, తొందరగా వెళ్దాం పదమ్మా. సరే అత్తయ్య, నేను కూడా వస్తాను. సరే పదమ్మా. అమ్మా, ఎలా ఉందే నా బిడ్డకి? అయ్యో, అలా చలనం లేకుండా పడుకుందేంటే నా బిడ్డ? అయ్యా, నా బిడ్డకేం కాకూడదయ్యా. బాబు, పూజ పూర్తయింది. మీ చేతుల మీదుగా హారతి ఇవ్వండి. అలాగే స్వామి. ఆనాడు సంజీవని తీసుకొచ్చి లక్ష్మణుడి ప్రాణాలు కాపాడావు. కానీ మా అందరి సంజీవని మృదుల. ఆ సంజీవని వాడిపోకుండా కాపాడు తండ్రి, కాపాడు. తను లేకపోతే మా రెండు కుటుంబాల్లో సంతోషమే లేదు. అసలు మా జీవితాల్లో వెలుగే లేదు. మనసా వాచా కర్మన పూజ పూర్తి చేసావు కదా బాబు. ఈ కుంకుమ తీసుకువెళ్ళి అమ్మాయి నుదుటను పెట్టు. అంతా మంచే జరుగుతుంది. అలాగే స్వామి. తీసుకెళ్ళు బాబు. బాబు, నీ చేత్తో అమ్మాయికి బొట్టు పెట్టు. దీనికోసం మళ్ళీ అన్నయ్య పూజ చేయడం ఏంటో. అయినా అన్నయ్య పూజ చేసినంత మాత్రాన ఇది బతికిపోతుందా? అలా అయితే హాస్పిటల్స్ కి ఎవ్వడు వెళ్ళడు.
మృదులా, 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 మృదుల మృదులా, మృదుల లే లే మృదులా, మృదులా, మృదుల మృదులా. కాపాడుకున్నావు బాబు. అయ్యో వద్దు మృదుల. నీకేమైపోతుందోనని ప్రాణాలు కుప్పెట్లో పెట్టుకుని చూసామమ్మా. నువ్వు బతికి మా అందరి ప్రాణాలు కాపాడావు. అయినా తరతరాలుగా ఆ ఇంట్లోనే ఉంటున్నావు. ఎప్పుడూ పావు కాదు కదా, కనీసం ఒక్క చిన్న పురుగు కూడా వచ్చింది లేదు. అలాంటిది ఏదో పగపట్టినట్టు ఆ పావు ఎక్కడి నుంచి వచ్చి నా బిడ్డని కాటేసింది. ఏడికెళ్ళొస్తే ఏందమ్మా, ఏ నుంచి వచ్చినా మృదులుండగా మనల్నేమీ చెయ్యలేదని రుజువైంది. ఏడికెళ్ళొచ్చిందే నీకింత తెగింపు. నా బావని కాపాడి నాకిచ్చిను. ఎట్లనే నీ రుణం తీర్చుకునేది? అయినా బావని కాపాడినావు గాని నీకేమన్నా అవుతుందేమోనని అస్సలు ఆలోచించలేదేందే? అంత ఎక్కువ మేము? నీ ప్రాణాల కన్నా ఎక్కువ? ఎక్కువే మాన్సి, ఎక్కువ నిరూపించింది కదా. తన ప్రాణాల కన్నా మనమే ఎక్కువ. తన మనసులో మనకున్న చోటేంటో మనకు కూడా తెలీదు. అందరూ నువ్వు చాలా గొప్పదనం అంటుంటే ఎందుకంటున్నారో చాలామందికి తెలియదు మృదుల. ఏదో మంచి అమ్మాయి కాస్త మంచిగా నటిస్తుంది, ఆ మాత్రం దానికి గొప్పదైపోతున్నా అని చాలామంది అనుకుంటారు. కానీ అత్తమ్మ మావయ్య నేను ఎందుకంత గొప్పగా చూస్తున్నారో నాకు ఈరోజు అర్థమైంది. ప్రాణాలకు తెగించి కాపాడడం అంటే మామూలు విషయం కాదు మృదుల. ఒక్క క్షణం నువ్వు రావడం ఆలస్యం అయి ఉంటే అసలు నేను ప్రాణాలతో ఉండేవాడినా? పునర్జన్మనిచ్చావు. నీకెలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో నాకు తెలియడం లేదు మృదుల. కృతజ్ఞతలు చెప్తున్నారేంటి మధు గారు? అది నా బాధ్యత కాదా? అసలు నా కళ్ళ ముందు మీ ప్రాణాలు పోతే నేను ప్రాణాలతో ఉండగలనా? అవునమ్మా, మమ్మల్ని కాపాడడానికే ఆ భగవంతుడు మిమ్మల్ని తోడుగా ఉంచాడేమో. ఆ రోజు మీ అమ్మ నా ప్రాణాలు కాపాడితే ఈ రోజు నువ్వు మధు ప్రాణాలు కాపాడావు. ఏం చేసినా మీ రుణం తీర్చుకోలేమమ్మా. ఏంటమ్మా మీరు కూడా అలాగే మాట్లాడుతున్నారు? కళ్ళ ముందు అంత పెద్ద ప్రమాదం కనిపిస్తుంటే కాపాడకుండా మనసు ఎలా ఆపుతుంది? నా బాధ్యత. అయినా నేను చేసింది గొప్ప పని అయితే మరి మీరు చేసింది? రాత్రి నుంచి ఇప్పటి వరకు కంటి మీద కునుకు లేకుండా కంటికి రెప్పలా కాపాడుతున్నారు. నా ప్రాణాలు నిలబెట్టారు. మరి మీ రుణం ఎలా తీర్చుకోవాలి? ఎంత ప్రేమగా చూసుకునే మీకోసం ఒక్కసారి ఏంటమ్మా, క్షణానికోసారి ప్రాణం ఇచ్చేయచ్చు. గురుగారు, ఏంటమ్మా? మా అన్నయ్య ఎందుకు పూజ చేశాడు? తండ్రి గాని భర్త గాని పూజ చేయాలని చెప్పారు కదా, మరి మా అన్నయ్య ఎందుకు చేసినట్టు? నాకు కూడా తెలీదమ్మా. కానీ ఆ రెండిట్లో ఏదో ఒక స్థానం అయితే తప్పించి ఆ పూజ చెయ్యరు.
చేసినా ఫలించదు. తండ్రి కాడు. అయితే భర్తే అయ్యుంటాడమ్మా.